ప్రపంచమంతా ఇప్పుడు క్లీన్ ఎనర్జీ కోసం వెతుకుతోంది కదా. సరే, ఈ టైంలోనే మన భారతదేశం తన అణు భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన దారిని కనుక్కుంది. ఎన్నో ఏళ్లనాటి ప్లాన్ను కాస్త పక్కన పెట్టి థోరియం అనే ఒక అద్భుత ఇంధనం వైపు ఎలా వేగంగా అడుగులేస్తుందో ఈరోజు చూద్దాం. సరే, ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా మన దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానికోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఏమైంది, ఎందుకు ఆలస్యమైంది, మరి ఇప్పుడు దానికొక షార్ట్కట్ ఎలా దొరికింది, ఇవన్నీ వివరంగా చూద్దాం. మొదటి సెక్షన్ భారతదేశ ఇంధన సందిగ్ధత. అసలు సమస్య ఏంటో తెలుసా? ఇది ఒక రకమైన పారాడాక్స్ లాంటిది. అంటే మన దగ్గర ఒక అణు ఇంధనమేమో చాలా తక్కువగా ఉంది, కాని ఇంకొకటి మాత్రం కొండలంతా ఉంది. ఈ తేడానే మొత్తం కథకు మూలం. చూడండి, సమస్య ఇక్కడే ఉంది. మనకు న్యూక్లియర్ పవర్ కావాలంటే యురేనియం కావాలి, కాని మన దేశంలో అది చాలా చాలా తక్కువ. మరోవైపు థోరియం, దీని నిల్వలు మన దగ్గర ప్రపంచంలోనే అత్యధికం. ఎంత ఎక్కువంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మన దేశ విద్యుత్ అవసరాలన్నీ తీర్చగలంత. ఇక రెండో సెక్షన్ 3 దశల మాస్టర్ ప్లాన్. ఈ సమస్యను పరిష్కరించడానికే మన సైంటిస్టులు ఊరికే కూర్చోలేదు. ఒక అద్భుతమైన, చాలా దూరదృష్టితో కూడిన ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్కి మొదటి మెట్టు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అంటే షార్ట్గా PHWR. దీని స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గరున్న కొద్దిపాటి యురేనియం నుంచే చాలా సమర్థవంతంగా పవర్ను తీయగలదు. చెప్పాలంటే ఈ మొత్తం ప్లాన్కి ఇదే పునాడిలాంటిది. సరే, అసలు ప్లాన్ ఎలా పనిచేస్తుందంటే మొదటి దశలో ఈ PHWRలు యురేనియంను వాడి పవరిస్తాయి. దాంతోపాటే ప్లూటోనియం అనే ఇంకో ఇంధనాన్ని కూడా తయారుచేస్తాయి. రెండో దశలో ఈ ప్లూటోనియంను వాడి మూడో దశకు కావలసిన ఫ్యూయల్ను సృష్టిస్తారు. ఇక ఫైనల్గా మూడో దశలో మన దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్న థోరియంను వాడి దేశానికి ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించడం. ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రాసెస్, కాని లక్ష్యం మాత్రం చాలా పెద్దది. ఇక సెక్షన్ 3 ప్రణాళికలో జాప్యం. అంతా పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తోంది అనుకుంటున్న టైంలో కథలో ఒక ట్విస్ట్, ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. అది మొత్తం ప్రోగ్రామ్నే అనుకున్న దానికంటే చాలా వెనక్కి నెట్టేసింది. సమస్య ఎక్కడొచ్చిందంటే రెండో దశలో. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు, అంటే FBRS, అనుకున్నంత స్పీడ్గా డెవలప్ అవ్వలేదు. ఇక్కడ కోర్టులో చూస్తే అప్పటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అనిల్ కాకోద్కర్ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాం గణనీయంగా ఆలస్యం అయింది. ఇదేదో చిన్నపాటి ఆలస్యం కాదు. రెండో దశ ఒక గేట్వే లాంటిది. ఆ గేట్ తెరుచుకోకపోతే మనం మూడో దశలోకి, అంటే అసలైన థోరియం యుగంలోకి అడుగుపెట్టలేం. దీనర్థమేంటంటే మన ఎనర్జీ ఇండిపెండెన్స్ కల అక్కడతో ఆగిపోయినట్టే. సెక్షన్ 4 థోరియం షార్ట్కట్. కథ ఇక్కడే అసలైన మలుపు తీసుకుంది. కొన్ని అంతర్జాతీయ మార్పుల వల్ల ఈ ఆలస్యాన్ని అధిగమించడమే కాదు, మన లక్ష్యాన్ని ఇంకా వేగంగా చేరుకోవడానికి ఒక సూపర్ ఛాన్స్ దొరికింది. అసలు గేమ్ చేంజర్ ఏంటంటే ఇండియాకు ఇప్పుడు బయట దేశాల నుంచి యురేనియం కొనుక్కొనే అవకాశం వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే మనం మొదటి దశలో ఉన్న PHWR రియాక్టర్ల సంఖ్యను ఇప్పుడు భారీగా పెంచుకోవచ్చు. ఇక్కడే మనవాళ్లకు ఒక బ్రైట్ ఐడియా వచ్చింది. అదే ఈ షార్ట్కట్. రెండో దశ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడడం ఎందుకు? మనం కొత్తగా కడుతున్న ఈ PHWR రియాక్టర్లనే వాడి డైరెక్ట్గా థోరియంను ఇంధనంగా మార్చేస్తే పోలా? అయితే ఈ షార్ట్కట్కి ఒక మ్యాజిక్ కీ కావాలి. దాని పేరే హెలు, అంటే హై అస్సే లో ఎన్రిచ్డ్ యురేనియం. ఇదొక అడ్వాన్స్డ్ ఫ్యూయల్. దీన్ని థోరియంతో కలిపితే చాలు, మన మామూలు PHWR రియాక్టర్లే థోరియంను మండించగల పవర్ఫుల్ యంత్రాలుగా మారిపోతాయి. సో కొత్త ప్లాను చాలా సింపుల్. స్టెప్ 1 హేలియోను ఇంపోర్ట్ చేసుకోవడం. స్టెప్ 2 దాన్ని మన థోరియంతో కలిపి ఒక డ్రాప్ ఇన్ ఫ్యూయల్ తయారు చేయడం. స్టెప్ 3 దాన్ని మన PHWR రియాక్టర్లో వాడటం. అంతే. ఇక రెండో దశ కోసం దశాబ్దాలు ఆగక్కర్లేదు. డైరెక్ట్గా మూడో దశకు కావలసిన ఫ్యూయల్ను మనం ఇప్పుడే తయారు చేయడం మొదలుపెట్టొచ్చు. అద్భుతం కదూ? ఈ కొత్త అప్రోచ్ వల్ల లాభాలు చూడండి. 1 మనం చాలా ఫాస్ట్గా ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించవచ్చు. 2 FBRల ఆలస్యం వల్ల కోల్పోయిన సమయాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. 3 డబ్బు ఆదా అవుతుంది. 4 ఇది చాలా సురక్షితం కూడా. అందుకే ఇదొక విన్ విన్ ప్రపోజల్.
ఇప్పుడు అసలు విషయం చూద్దాం. డబ్బు సంగతేంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ కొత్త థోరియం హాలేయు ఇంధనం నిజానికి పాత పద్ధతి కంటే చవక. ఎందుకంటే యురేనియంను తవ్వే పని తగ్గుతుంది, దానివల్ల వచ్చే అణువ్యర్థాల నిర్వహణ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. అంటే ఓవరాల్గా ఇది మనకు డబ్బు ఆదా చేస్తుందన్నమాట. ఇక చివరి సెక్షన్, అభివృద్ధి చెందిన భారతదేశానికి శక్తి. సరే, ఈ కొత్త ప్లాన్ అంతా బాగానే ఉంది. కానీ ఇది మన దేశ భవిష్యత్తుకు ఎంత ముఖ్యం? ఆ పెద్ద చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశం పెట్టుకున్న లక్ష్యం చిన్నదేం కాదు. ఏకంగా 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్, అంటే కొన్ని కోట్ల ఇళ్లకు కరెంట్ ఇవ్వగలదన్నమాట. ఇంత పెద్ద టార్గెట్ను రీచ్ అవ్వాలంటే ఈ థోరియం షార్ట్కట్ ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఎన్నో దశాబ్దాల క్రితం మనవాళ్లు కన్న ఒక పెద్ద కల, అదే ఇంధన స్వాతంత్ర్యం. ఆ కల ఇప్పుడు ఈ షార్ట్కట్ వల్ల చాలా త్వరగా నిజమయ్యేలా మన చేతికి అందేంత దగ్గరగా కనిపిస్తోంది. ఇదంతా చూశాక ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. మన దగ్గరున్న టెక్నాలజీనే కొత్తగా వాడి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా థోరియం యుగానికి దారి చూపిస్తోందా? బహుశా ఇది కేవలం మన దేశ కథ మాత్రమే కాదేమో, ప్రపంచ భవిష్యత్తుకే ఇదొక కొత్త మార్గం కావచ్చు.